చాలా అత్యద్భుతంగా చెప్పారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా వన్ మోర్ ఎమినెంట్ పర్సనాలిటీ, ఇందాకే చెప్పా, మనకి లెక్కల చిక్కులు విప్పటం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. అయితే అన్ఫార్చునేట్లీ వారు ఒక స్టేట్స్మెన్ కనుక రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుంది, తర్వాత ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో వాళ్ళు ఇమ్మడాలంటే కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనే దానికి ఒక అర్థంగా మనం బొగ్గన రాజేంద్ర గారిని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అన్ఫార్చునేట్లీ మెనీ యంగ్ పీపుల్ పర్సీవ్ పాలిటిక్స్ ఓన్లీ త్రూ టెలివిజన్ డిబేట్స్ అండ్ సోషల్ మీడియా, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ informed in my first opening remarks. So they often see conflict but not commitment. They hear slogans. They rarely hear about sacrifice. They see power. They see seldom, but perception must change అనేది ఇవాళ మనం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో ఒక ఆర్థికవేత్త, if he become a politician, then the politics will become a noblest instrument to building the nation in a financial aspect, in all aspects. In all aspects means every school should build with a character, every hospital that serves the poor, every road that connects the village, every law that protects the citizen, every reform that expands the opportunity, when the calculations are in a perfect way. అందుకని ఆ విషయాన్ని అసలు వారు ఎలా డిఫైన్ చేస్తారనేది మనం ఇప్పుడు బొగ్గన రాజేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డార్విన్ క్రాఫ్ట్స్ అండ్ 99 టీవీ ఈ కాన్క్లేవ్ పెట్టినందుకు. సో బిఫోర్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఐ థింక్ ఈ కాన్సెప్ట్ నోట్ చూస్తే ఈ కాన్క్లేవ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, ఇట్ ఈస్ బేసిక్లీ టు ఇన్స్పైర్ ద జనరేషన్ జీ. అందులో ఏమంటుందంటే, వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఉన్న భారతదేశము, పార్టిసిపేషన్ ఆఫ్ జనరేషన్ జీ అనేది ఏ మేరకు ఉంది, జనరేషన్ జీ వారికి రాజకీయం పట్ల, రాజకీయ నాయకుల పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏమి, మరి వారిని ఇన్స్పైర్ చేసేదానికి మేమందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అయిన మరి సోదరులు శ్రీ హరీష్ రావు గారు, అదేవిధంగా మరి పెద్దలు సుజనా చౌదరి గారు, ఏ విధంగా వీ కెన్ ఇన్స్పైర్ ద యూత్ అనేది ఐ థింక్ ఇస్ ద కాన్సెప్ట్. అదేవిధంగా ఇట్ ఆల్సో సేస్ గ్రోయింగ్ డిస్కనెక్ట్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ యంగ్ సిటిజన్స్ అండ్ పబ్లిక్ లైఫ్. అదేవిధంగా జనరల్గా యూత్, ఎస్పెషలీ జనరేషన్ జీ వారి అభిప్రాయం వచ్చేసి కాంట్రవర్సీ అండ్ నెగటివిటీ రాదర్ దాన్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ నేషన్ బిల్డింగ్ అండ్ పబ్లిక్ సర్వీస్. రాజకీయాన్ని ఆ విధంగా చూస్తూ ఉన్నారు, యాజ్ అ కాంట్రవర్షియల్ ప్రొఫెషన్ అండ్ లుకింగ్ అట్ ఇట్ విత్ నెగటివిటీ అండ్ నేషన్ బిల్డింగ్, మన దేశాన్ని మరి పటిష్టపరిచేదానికి ఒక పబ్లిక్ సర్వీస్లో వాళ్ళు ఎంటర్ అయ్యేదానికి ఎందుకు హెసిటేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా this changing perception presents a serious challenge when capable, ethical and visionary young minds, just అంటే కెపాసిటీ ఉన్నవాళ్ళు, మరి అదేవిధంగా ఎథిక్స్ ఉన్నవాళ్ళు, విజన్ ఉన్నవాళ్ళు పబ్లిక్ లైఫ్కు దూరం అయిపోతే కొత్త ఐడియాస్ కానీ, ప్రిన్సిపల్డ్ లీడర్షిప్ కానీ దేశానికి తగ్గే ప్రమాదం ఉంది. ఈ సెషన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు రీవిజిట్ ద టైమ్లెస్ పర్పస్ ఆఫ్ పాలిటిక్స్. అసలు రాజకీయాలు అనేది ఎందుకున్నాయి, లీడర్షిప్ బిఫోర్ అథారిటీ, ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద సెషన్. అదేవిధంగా మరి చరిత్ర చూసినట్లయితే గొప్ప గొప్ప దేశాలు ఏ విధంగా గొప్పగా అయినాయి, గొప్ప గొప్ప ఇండివిజువల్స్ ఏ విధంగా అయితే స్వలాభాన్ని పక్కన పెట్టి దేశం కోసం కష్టపడినందుకు, ఇప్పుడే సుజనా చౌదరి గారు లీక్ వన్ యూ ఎగ్జాంపుల్ చెప్పడం కూడా జరిగింది. మరి అటువంటి నాయకులందరూ, అటువంటి నాయకులను మన దేశంలో కూడా మనము ఈ జనరేషన్ జీ నుంచి మనము ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఐ థింక్ ఈజ్ ద మెయిన్ థీమ్. అయితే ఇందులో చూసినట్లయితే టు ఆన్సర్ టు జనరేషన్ జీస్, ఎందుకంటే ప్రైమరీలీ ఐ థింక్ దిస్ కాన్క్లేవ్ ఇస్ ఫర్ దట్ పర్పస్. ఇప్పుడు యూత్ అనేటప్పటికీ రెండు యాంగిల్స్, ఒకటి వయసు, ఒకటి జనరేషన్.
వయసు అనేటప్పటికి జనరల్గా అరౌండ్ దట్ 15 to 30 years ఆఫ్ ఏజ్. సో ఆ వయసు పరంగా ఎవరైనా కానీ ఆ వయసులో ఉండే వాళ్లకు కొన్ని క్వాలిటీస్ వస్తాయన్నమాట. విపరీతమైన శక్తి, విపరీతమైన కాన్ఫిడెన్సు, విపరీతమైన ఆస్పిరేషన్సు, విపరీతమైన డేరింగ్ నేచరు, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా జనరేషనల్ చేంజ్ అంటే ఈ జనరేషన్ జీ ఏదైతే ఉందో వీళ్ళు ఈ వయసుకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ జనరేషన్లో పుట్టడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక పర్టికులర్ జనరేషన్ వారి ఆలోచన విధానాలు, వారి మరి పద్ధతులు, వాళ్ళ ఆశయాలు వేరే. ఆ తర్వాత మధ్యలో ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఏదైతే భారతదేశం చూసిందో ఇంచుమించు మా అందరి జనరేషన్ అనుకోండి, మాది. ఇప్పుడుండే వాళ్ళు టెక్నాలజీతో కూడిన జనరేషన్ అన్నమాట. సో టెక్నాలజీతో కూడిన జనరేషను, విపరీతమైన ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరిగి అర్బనైజేషన్ ఒక పక్క జరిగే జనరేషను. ఈ జనరేషన్ వాళ్ళ ఆలోచన ఏమి? సో దీనికి ఒక మంచి చక్కటి ఉదాహరణ 1980sలో అంటే ఇట్ విల్ బి హిపోక్రటికల్ ఆఫ్ మీ ఇఫ్ ఐ డోంట్ అడ్రస్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ టుడే. ఇప్పుడే సోదరులు హరీష్ రావు గారు చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రజల యువకుల శక్తి అనేది ఏ విధంగా ఉంది. ఒక ఉద్యమం క్విక్ షార్ట్ స్పాన్లో వచ్చిన తర్వాత అంత బలవంతమైన పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సాక్షాత్ రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూత్ వీఆర్ సీయింగ్ టుడే. సో ఇట్ విల్ బి హిపోక్రటికల్ ఆఫ్ మీ నాట్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. 1980లో మా టైంలో ఆకలి రాజ్యం అని ఒక సినిమా వచ్చింది. బహుశా ఎంతమంది ఇక్కడ దాన్ని, కె బాలచంద్ర గారు గొప్ప డైరెక్టర్, ఎన్నో సోషల్లీ కాన్షియస్ ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. కమల్ హాసన్, హీ గాట్ ఐ థింక్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దానికి. అందులో ఆ జనరేషన్ అంటే మా జనరేషన్కు సంబంధించిన ఆశయాలు, ఆస్పిరేషన్స్, ఆశలు ఏ విధంగా ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ టుడే. ఆ రోజుటికి ఈ రోజుటికి ఏమంటే ఈ రోజు ఈ జనరేషన్ జీ ఏదైతే ఉందో టెక్నాలజీతో కూడిన జనరేషను. మాది ఇంత టెక్నాలజీ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, ల్యాండ్ లైను, నంబర్ ప్లీజ్ సిస్టము, ట్రంక్ కాల్ సిస్టము మాది. కానీ ఇంచుమించు ఆస్పిరేషన్స్ అండ్ ఆశయాలు అయితే ఇంతే ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఒక చక్కటి పాట, ఆ పాట యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ ద మూడ్ ఆఫ్ ద యూత్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఏమది? సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీ చేరినాము, దేహి దేహి అని అడుగుతున్నాము, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని. అది ఇట్ రిప్రజెంటెడ్ ద మూడ్ ఆఫ్ ద నేషన్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్. ఈ రోజు ఆ పాట చూసినట్లయితే ఇంచుమించు మనం ఢిల్లీలో చూస్తుండేది సాక్షాత్ కండ్లకు 40 సంవత్సరాల క్రితంది. ఈ రోజు ఏమంటే ఇది టెక్నాలజీతో కూడిందనమాట. టెక్నాలజీతో కూడినందుకు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా సోషల్ మీడియా ఈ మూవ్మెంట్ను ఏ విధంగా తీసుకొని పోయిందో మనం ఈరోజు గమనిస్తున్నాం. అదేవిధంగా నౌ నెక్స్ట్ కమ్స్ ద పాయింట్. జనరల్గా వై ఇస్ ద యూత్ నాట్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్? ఎందుకు పబ్లిక్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ లేదు? సహజంగా ఎవరైనా కానీ యూత్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, ఈవెన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. డిగ్రీ అయిపోతుంది, ఇంతవరకు ఏదో మా పేరెంట్స్ చదివించినారు, లేదా స్కాలర్షిప్ మీద చదివినాను, లేదా నేను ఏదన్నా ఫీజు కట్టుకోగలిగిన వాళ్ళు. కానీ నేను బయటికి రావాలా, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, నాకు ఉద్యోగం ఎట్లా, నేను మా పేరెంట్స్ను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, మా తల్లిదండ్రులు అప్పు చేసి నన్ను చదివించినారు. సో ఫైనలీ ఇట్ కమ్స్ డౌన్ టు ఎంప్లాయ్మెంట్, ఐదర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో గవర్నమెంట్ బాధ్యత ఏమవుతుందంటే అక్కడ చాలా క్రూషియల్ అయిపోతుంది. హౌ వి షో అ పాత్ ఫార్వర్డ్, వే ఫార్వర్డ్. ఆ పాత్ ఎప్పుడైతే కొంచెం క్లారిటీ లేకుండా లేట్ అవుతుందో, ఆ ఏజ్ అడ్రినలిన్తో కూడిన ఏజ్ కాబట్టి ఆటోమేటిక్గా యంగ్స్టర్స్కి ఏమవుతుందంటే వాళ్ళకు ఫస్ట్ డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది, డిసిల్యూజన్మెంట్ అవుతుంది, ఆ తర్వాత యాంగర్కు మారుతుంది, ఆ తర్వాత కోపం ఎవరి మీద వస్తుంది? ప్రభుత్వం మీద వస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరికి పోతుంది? పాలకుల మీద పోతుంది. దిస్ ఇస్ హౌ ద ప్రోగ్రెస్ టేక్స్ ప్లేస్ అన్నమాట. సో ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం అనేది హౌ ఆర్ వి ఆన్సరింగ్ టు ద యూత్? సో యూత్ కెన్ బి ఫ్రమ్ డిఫరెంట్ జనరేషన్స్. అది జెన్జీ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది, నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా, వాళ్ళది మళ్ళీ వేరే ఉంటుంది. సో ప్రభుత్వాలు, పాలకులు, ఆర్ వి రైజింగ్ టు ద అకేషన్? ఆర్ వి అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూత్ ఇన్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్? సో జనరల్గా యూత్ ఏమంటారంటే, లేదు
పాలిటిక్స్ మంచిది కాదు, ఓకే, బాగానే ఉంది. మరి ఇది యూత్కు సంబంధించిన ఇబ్బందులు, ఆస్పిరేషన్స్, రిక్వైర్మెంట్స్ ఉండగా వాట్ అబౌట్ ద గవర్నమెంట్? మనకు ఎన్ని రకాల పాలనలు ఉంటాయి? మిలిటరీ పాలన ఒకటి, మన డిక్టేటర్షిప్ ఒకటి, డెమోక్రసీ ఒకటి. ఏది కోరుకుంటాం? ఎవరైనా కానీ డెమోక్రసీనే కోరుకుంటాం. ఎందుకు డెమోక్రసీ కోరుకుంటాం అంటే లిబర్టీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా. అందుకనే మన కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? భారతదేశ కాన్స్టిట్యూషన్, వివిధ దేశాల కాన్స్టిట్యూషన్, వీ గివ్ టు అవర్ సెల్వ్స్ లిబర్టీ, వీ గివ్ టు అవర్ సెల్ఫ్ ఫ్రీ స్పీచ్, వీ గివ్ టు అవర్ సెల్వ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే దిస్ ఇస్ వాట్ ద కామన్ మ్యాన్ యాక్చువల్లీ వాంట్స్, హీ ఆస్పైర్స్ ఫర్. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు బాగలేదు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? బ్యాడ్ పాలిటిక్స్ కు ఈజ్ నో పాలిటిక్స్ అండ్ ఆల్టర్నేటివ్? నో. బ్యాడ్ పాలిటిక్స్ కు ఆల్టర్నేటివ్ ఇస్ ఓన్లీ గుడ్ పాలిటిక్స్. మరి గుడ్ పాలిటిక్స్ రావాలంటే వాట్ ఈస్ ద రీచ్ ఆఫ్ పాలిటిక్స్? ఇప్పుడు ఎంతో మంది కొంతమంది డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. కానీ వీళ్ళందరి రీచ్ ఉంటుంది. ఒక టీచరు అద్భుతమైన సర్వీస్ చేస్తే 30 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం ఒకవేళ ఒక 80 మందికి 100 మందికి మరి చదువు చెప్తే కొన్ని వేల మందికి చెప్పగలుగుతాడు 30 సంవత్సరాలు. ఓ డాక్టర్ కొన్ని పేషెంట్స్. కానీ throughout the state, throughout the country, far reaching impact రావాలంటే it is only a politician who can give that. Now it is the duty of us to select and elect the best person, best party. సో ఆ విధంగా చూసినట్లయితే మనకు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు వస్తాడో దెన్ ద నెక్స్ట్ కంప్లైంట్ కమ్స్, వారి మీద యాక్షన్. నిజం చెప్పాలంటే నాన్ పర్ఫార్మింగ్, అండర్ పర్ఫార్మింగ్ పర్సన్ అంటూ డెమోక్రసీలో క్విక్ యాక్షన్ అనేది ఎవరి మీద ఉంటుంది? పాలిటిషియన్ మీదే ఉంటుంది. ఒక టీచర్ ఒకవేళ టీచింగ్ సరిగా చేయకున్నా కూడా 30 సంవత్సరాలు ఎవరేం చేయలేరు. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకున్నా కూడా 30 సంవత్సరాలు ఎవరేం చేయలేరు. ఒక జడ్జి సరిగా జడ్జిమెంట్ ఇవ్వకున్నా ఆయన ఉన్న 10-15 సంవత్సరాలు ఎవరు చేయలేరు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఒకవేళ అండర్ పర్ఫార్మ్ అయితే ఇమ్మీడియట్ గా 5 సంవత్సరాల్లోనే ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ ఎవరి నుంచి వస్తుంది? ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ నుంచి వస్తుంది. రాజకీయ నాయకుని లైఫ్ కూడా ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ లైఫ్. డెఫినెట్లీ వి రిక్వైర్ గుడ్ పాలిటిషియన్స్, బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? ప్రతి 5 సంవత్సరాల్లో 4 పరీక్షలు ఉంటాయి మినిమంగా 4 పరీక్షలు. ఒకటి ఎమ్మెల్యే పరీక్ష, ఎంపీ పరీక్ష సపరేట్ వస్తే ఎంపీ పరీక్ష, మున్సిపాలిటీ పరీక్ష సపరేటు, జిల్లా పరిషత్ పరీక్ష సపరేటు, పంచాయతీ పరీక్ష సపరేటు. ఇప్పుడు ఆఫీసర్లు అదృష్టవంతులు, జీవితంలో ఒక పరీక్ష పాస్ అయిన తర్వాత రిటైర్ అయ్యే వరకు ఇంకొక పరీక్ష ఉండదు. రాజకీయ నాయకునికి 5 సంవత్సరాలకు 5 పరీక్షలు ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ దే ఆర్ స్టిల్ దేర్. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టుగా నో ఫ్యామిలీ. ఎప్పుడో కోరుకొని పిల్లలతో పాటు గ్రాడ్యుయేషన్కు పోవాలా అని చెప్పి ప్లాన్ చేసుకుంటే ఆ 2-3 రోజులు కూడా ముందు రోజు రాత్రి వరకు ప్లేన్ ఎక్కుతామా లేదని కూడా డౌటే ఉంటుంది. ఇది లేట్ అయ్యేది మామూలే, మధ్యలో ఎక్కడో పోయి కలుసుకుండేది మామూలే, ఇంట్లో అందరు అలిగేది మామూలే, పిల్లలు ఏడ్చేది మామూలే. ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే వస్తారు తప్ప అంత సులభంగా. ఎందుకంటే దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీవేర్. సో నౌ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూత్ టు సెలెక్ట్ ద గుడ్. కరప్షన్ ఈజ్ అనదర్ థింగ్. కరప్షన్ అంటారు, కరెక్టే. కరప్షన్ అనేది జరగాలంటే ఒక్కరు తగ్గుతుందా కరప్షన్? ఒక ఆఫీసరు పార్టిసిపేషన్ లేకుండా ఇంకోరు మనకు న్యాయాలు చెప్పాల్సిన వాళ్ళు ఒకవేళ కళ్ళు మూసుకుంటే, ఒక 4th ఎస్టేట్ కళ్ళు మూసుకుంటే ఏమన్నా పాసిబుల్ అవుతుంది. ఒక్క మనిషి అయితే చేయలేడు కదా. అంటే దీంట్లో అందరూ ఏదో ఒక రూపంలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ అదర్వైజ్ అందరూ కూడా ఉన్నట్లే కదా. దీంట్లో పాలిటిషియన్ ఒక్కరైతే చేయలేరు కదా దీంట్లో. సో ఈ విధంగా చూసినట్లయితే ద చేంజెస్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ టు ద సిస్టమ్. వాట్ ఆర్ ద చేంజెస్? ఇండివిజువల్ కెనాట్ బ్రింగ్ అబౌట్ అ చేంజ్, బట్ individual can bring about a change in what way? By bringing about a systemic change. ఇప్పుడు ఉదాహరణకు మనము మా టైంలో, మాది జనరేషన్ వై, మా టైంలో టెలిఫోన్ ల్యాండ్లైన్ కనెక్షన్ కావాలంటే వెయిటింగ్ క్యూ, ఎవరి ద్వారా ఏం చేసుకొని రావాలని. ట్రైన్ ఎక్కితే బర్త్ కావాలంటే టికెట్ కలెక్టర్ వెనకాల పోయి ఎంతో కొంత, సిలిండర్ కనెక్షన్ కావాలంటే ఎంతో కొంత. మరి ఈరోజు ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, జనరేషన్ జీ, టెలిఫోన్ కోసము ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు, టికెట్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు, గ్యాస్ సిలిండర్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. హౌ డిడ్ దిస్ కమ్?
దిస్ కేమ్ బికాస్ ఆఫ్ అ సిస్టమిక్ చేంజ్ దట్ కేమ్. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది గవర్నెన్స్ ద్వారా వచ్చింది. గవర్నెన్స్ చేసేది ఎవరు? గవర్నెన్స్ చేసేది పాలకులు. నౌ ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ద జనరేషన్. ఎందుకంటే ఈ జనరేషన్ ఎట్లా అంటే ప్రతి జనరేషన్కు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఈ జనరేషన్కు ఒక అడ్వాంటేజ్ ఏమంటే యూఆర్ క్లోజ్ టు టెక్నాలజీ, వెరీ క్లోజ్ టు టెక్నాలజీ, మీ ఫింగర్ టిప్స్ మీద టెక్నాలజీ. అయితే మా జనరేషన్లో మేమంతా కూడా గ్రామాలలో ఊరికి పోతే, పండగలకు పబ్బాలకు పోతే 20-30 మంది ఒకవేళ ఇంట్లో ఉంటే జంకాలాలు కింద వేసుకొని బెడ్షీట్లు పరుచుకొని ఎండాకాలం అయితే దోమతెరలు కట్టుకొని బయట పడుకుండే కాలం. ఒక బకెట్ ఒక మగ్గుతో ఒకటే బాత్రూమ్తో గంట సేపు తయారయ్యే కాలం. మరి ఈరోజు ఈ జనరేషన్కు ఫార్చునేట్లీ దే బికమ్ కంఫర్టబుల్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. స్మాలర్ ఫ్యామిలీస్ అయినాయి, ఇండిపెండెంట్గా అయినారు. ఇండిపెండెంట్ అయ్యే కొద్దీ ఇప్పుడు ఏమైందంటే సర్టన్ పీపుల్లో, నాట్ ఎవ్రీబడి బట్ సర్టన్ పీపుల్లో డిఫరెంట్ రూమ్స్, డిఫరెంట్ వాష్రూమ్స్, డిఫరెంట్ టవల్స్ వరకు కూడా రావడం జరిగింది. సో దీంట్లో ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది లేకుండా పోతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు 360 degrees పర్సెప్షన్ అనే అవకాశం పోతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఒపీనియన్ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? All new Oppo Reno 16 series. చూస్తే ఇంకదే వచ్చేస్తాయి అనమాట. సో మన ఫ్రేమ్, మన ఒపీనియన్, మన పర్సెప్షన్, ఒపీనియన్ ఇవన్నీ కూడా దాని మీద బేస్ అయి వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు మై అడ్వైస్ టు ద జనరేషన్ Z ఈజ్ కరెక్ట్. దెర్ ఆర్ మెనీ మిస్టేక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇవాల్వింగ్. ఏది కూడా ఇది రాజకీయాలు కూడా ఇవాల్వింగ్, ఎవల్యూషన్, ఇట్ ఇస్ ఆల్వేస్ డైనమిక్. యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ముందుకు రావాలా. మనం కూర్చొని ఇది బాగలేదు అని చెప్పేదానికంటే కూడా ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్పేదానికి కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. యూ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. క్విక్లీ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద పొలిటికల్ సర్కిల్. వన్స్ యూ కమ్, మా ఓటోళ్ళంతా గ్రేస్ఫుల్లీ we will withdraw and give charge to the next generation. Whatever little bit of advice we can give, we will give that advice which comes out of our experience. But బాధ్యత వచ్చేసి Gen Z is to come and take part in true politics. That is what my advice. Thank you, sir. So, governments may change, generations may change, but the commitment towards the society is very much essential. So if you want to grade yourself, you have to make the country